నా పేరు పరిసినాయుడు అండి. నేను జినోమిక్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నా. ఇది వల్లపురం గ్రామం వచ్చాము. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర నల్లమూతి రమణ గారు అని ఈ సేవలో ఉన్నారు. వారు జినోమిక్స్ కంపెనీ పవరు వేశారు. వాళ్ళ మాటల్లోనే విందాము. అసలు ఇది ఎన్ని రోజులు అవుతుందని వేసి దీనికి ఏమేమి చీడపీడలు ఏమైనా ఉన్నాయా లేదనేది వారే చెప్తారు. రమణ గారు, అసలు మీరంతా ఎన్ని రోజులు అయింది అంతా చెప్పండి ఒకసారి. నా పేరు నల్లమూతి వెంకటరమణ, వల్లాపురం గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా అండి. నేను జెనోమిక్స్ పవర్ విత్తనాలు తీసుకున్న ఈ సంవత్సరం ఇప్పటికి 65 రోజులు కంప్లీట్ అయిందండి. ఈ నాకు వేరే విత్తనాలతో ఈ విత్తనాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఈ జెనోమిక్స్ పవర్ చాలా రకాలుగా చాలా బాగుందండి. ఇప్పుడు 65 రోజులకి గోడ, ఒక రకంగా ఫ్లవరింగు, ఈ మధ్య వర్షాలు కూడా కొంచెం ఎద్దరి వర్షాలైనా కూడా చెట్టు కూడా ఎద్దరి వాతావరణం తట్టుకొని కూడా హైట్ పెరిగిందండి. మంచిగా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం దిగుబడి చూస్తే మాత్రం వచ్చే సంవత్సరం కూడా మొత్తం కూడా ఈ విత్తనాలతోనే నా వ్యవసాయ క్షేత్రం మొత్తం కూడా ఈ విత్తనాలతోనే పెట్టుకుంటాను నేను. ఇప్పుడు రకం వేశారు పక్కనటి మైకో వాళ్ళది మైకో విత్తనాలు ఉన్నాయండి. ఈ పక్కన కూడా వేరే విత్తనాలు ఉన్నాయి. వాటి కంపేర్ చేసుకున్నా కూడా ఇప్పటికి ఇది కరెక్ట్ 3 అడుగులు ఎత్తుతో ఉంది పత్తి మొత్తం కూడా. యూనిఫామ్ ఉంది. మీకు ఇందులో ఏం నచ్చింది? ఇందులో దానికి దీనికి టోటల్గా ఈ పత్తి విత్తనం యూనిఫామ్ ఉంది. మొత్తం 2 ఎకరాలు కూడా ఒకే ప్లాటు, ఒకే కొమ్మ, ఒకే అంత టోటల్ ఒక బలం తక్కువైనా బలం ఎక్కువైనా లేకుండా మొత్తం యూనిఫామ్ ఉంది. మరి గోడ మొత్తం కూడా విపరీతంగా వస్తుంది. ఈ గోడ నిలిస్తే మాత్రం ఎకరానికి 10-15 గంటలు ఎక్కడే పోతుంది. ఈ గోడ విపరీతమైన గోడ వచ్చింది ఇప్పుడు ఇన్ని వర్షాలకు కూడా. మరి దీని కాపు బలం ఎట్లుందో చూడాలండి. నాకు చాలా నచ్చింది. మీకు ఇప్పుడున్న రకాల్లో ఇది ముందు వస్తే నాకు ఇంకా చాలా హ్యాపీ అండి. మొక్కజొన్నలకి చాలా హ్యాపీ. రెండో పంట మొక్కజొన్న వేసుకోవడానికి అనుకూలము. అవునవును. ఇంకోటి ఏంటంటే దీనికి ఉన్న కాయల్లో 80% కాయలు 5 పనులు ఉంటాయి, 5 పచ్చలు ఉంటాయి. పత్తి దీని తీరుగా మళ్ళీ మేము వచ్చి చూస్తుంటాము. దీన్ని మీరు ఎట్లా మంచిగా చేసుకుంటూ రండి. రోడ్డుకే ఉందంటే అందరికీ చూపిద్దాం. ఇచ్చేయండి. నేను 4 ఎకరాలు ఇస్తానండి విత్తనాన్ని. సరే, ఓకే, మంచిదండి రమణ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి.